ఇతన్ని రక్షించడానికి ద్రోణాచార్యుడు తన సర్వశక్తుల్ని ధారపోశాడు ఆ 14వ రోజు. కానీ దైవశక్తి ముందు మానవ శక్తి అల్పమైందని రుజువైంది. మానవుడు కేవలం ప్రయత్నం చేయగలడే కానీ ఆ ఫలితాలను నిర్ణయించేటువంటి వాడు దైవం. అందువల్ల దైవశక్తి ముందు మానవ శక్తి చాలదనేటువంటిది ఆ రోజున రుజువైంది. దానితో ద్రోణాచార్యుడు కూడా నిస్పృహ చెందాడు. చిత్రమైనటువంటి రీతిలో మరణించాడు ఈ సైంధవుడు. ఇతడు మరణించడమే కాదు, వీడితో పాటుగా వీడి తండ్రి కూడా. ఎందుకంటే వీడి తలకాయని ఎవరైతే కింద పడేస్తారో వాడు తలకాయ పగిలి చచ్చిపోతాడని వాడు శాపం పెడతాడు తండ్రి. అందుకని ఈ తలకాయ తీసుకెళ్ళి అదిగో వాడి తండ్రి ఒళ్ళో పడేస్తాడు అర్జునుడు. పడంగానే వాడు పైకి లేస్తాడు, ఆ తలకాయ కాస్త కింద పడుద్ది. వాడి చేతుల నుంచి పడ్డది కాబట్టి అందుకని వాడు తల పగిలిచి వస్తాడు. ఆ తండ్రి అయినటువంటి వాడు వృద్ధక్షత్రుడు, అక్కడ సమంత పంచకంలో తపస్సు చేసుకుంటా ఉన్నటువంటి వాడు. ఇదిగో ఇది సైంధవుడి యొక్క కథ. పాండవ సేనలో భీమార్జునులతో సహా కలిపి 19 మంది మహావీరులైనటువంటి వారిని లెక్కించి చెప్పినటువంటి దుర్యోధనుడు తన పక్షంలో ఉన్నటువంటి వారిని ఇప్పుడు జయద్రథుడితో కూడా కలిపి 8 మందిని గురించి చెప్పడం జరిగింది. దీన్ని బట్టి పాండవ సేన 7 అక్షౌహిణులు అయినప్పటికీ కూడా మహావీరులు అధికంగా ఉన్నారని, కౌరవ సేనలో 11 అక్షౌహిణుల సైన్యం ఉన్నప్పటికీ కూడా వీరులైనటువంటి వాళ్ళు కాస్త అల్పంగానే ఉన్నారని దుర్యోధనుడి యొక్క మాటలను బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. పాలు కొద్దిగా అయినా అందులో వెన్న గనక ఎక్కువగా కనుక ఉంటే ఆ పాలకి చాలా విలువ ఎక్కువ, రేట్ ఎక్కువ. వెన్న తీసినటువంటి పాలు ఎక్కువగా ఉన్నా వెన్న కనుక లేకపోతే వాటికి అంత పెద్దగా విలువ ఉండదు. మరి పాల యొక్క విలువ వెన్నను బట్టి వస్తుంది, సేన యొక్క విలువ వీరులను బట్టి ఉంటుంది. దుర్యోధనుడికి చాలా గొప్ప సేన ఉంది కదా, 11 అక్షౌహిణుల సేన ఉంది కదా. మరి దుర్యోధనుడు నిజంగా చాలా గొప్పవాడు, దుర్యోధనుడు కూడా చాలా ధర్మాత్ముడు, అందుకనేనండి ఇంత సేన వచ్చింది అని అనుకునేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అలా రుజువు చేయడానికి ప్రయత్నించేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ నిజంగా దుర్యోధనుడి వైపు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎలా వచ్చారు? అతని మీద ప్రేమతోనో అతని ధర్మానో చేరినటువంటి వాళ్ళు కాదు. మరి భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, కర్ణుడు, శకుని వీళ్ళందరూ ఉన్నారనుకోండి. వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? వీళ్ళందరూ అర్థానికి దాసులు, అంటే వీళ్ళ దగ్గర పోషింపబడినటువంటి వాళ్ళు. ఇక బంధుత్వంతో వచ్చినటువంటి వాళ్ళు బాహ్లికుడు, సోమదత్తుడు, భూరిశ్రవుడు అలా వచ్చినటువంటి వాళ్ళు. ఇక పాండవ దిగ్విజయంలో పాండవుల చేత ఓడించబడినటువంటి వాళ్ళు ఆ పాండవుల మీద కక్ష తీర్చుకోవాలి అని మనస్సులో భావించి ఆ అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూచి ఇదిగో ఇప్పుడు దుర్యోధనుడి వైపుకి వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది. ఇక శ్రీకృష్ణుడి మీద ద్వేషంతో, అంటే కృష్ణుడితో ద్వేషం కలిగినటువంటి వాడు కొంతమంది ఉన్నారు. ప్రధానంగా నరకాసురుడు ఉన్నాడు. ఎందుకంటే ఈ నరకాసురుడు ప్రాగ్జ్యోతిష పురాధీశ్వరుడు అయినటువంటి నరకాసురుడు శ్రీకృష్ణుడు అతన్ని సంహరించడం జరిగింది కనుక ఆ నరకాసురుడు కుమారుడైనటువంటి భగదత్తుడు ఆ శ్రీకృష్ణుడి మీద ద్వేషంతో దుర్యోధనుడి వైపుకి చేరాడు. అలాగనే పాండవుల యొక్క పినతల్లి మిత్రవింద, ఆ మిత్రవింద యొక్క కుమారులు విందానువిందులు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా శ్రీకృష్ణుడి మీద ద్వేషంతో దుర్యోధనుడి వైపుకి వస్తారు. వాళ్ళకేం ద్వేషం అంటే అదిగో ఒక వాళ్ళ కుమార్తె ఉంది. ఆ కుమార్తెని శ్రీకృష్ణుడు ఆ స్వయంవరంలో ఎత్తుకొని వస్తాడు. అందుకని వాళ్ళకు కోపం. కాబట్టి ఆ కోపంతో వాళ్ళు కాస్త దుర్యోధనుడి వైపుకి వస్తారు. ఇక మోసం చేస్తే శల్యుడు వచ్చాడు. నిజంగా పాండవులకు పోవడం కోసం వచ్చినటువంటి శల్యుడు ఇదిగో మోసం చేసి తమ పక్షానికి రప్పించుకున్నాడు దుర్యోధనుడు. ఇక దుర్యోధనుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయన అధికారానికి భయపడి చేరినటువంటి వాళ్ళు కొంతమంది. ఇలా రకరకాలైనటువంటి కారణాలతో దుర్యోధనుడికి 11 అక్షౌహిణుల సైన్యం చేరింది. ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయనకు కొంత సైన్యం ఉంది. కానీ పాండవుల వైపునకు వచ్చినప్పటికల్లా వాళ్ళకి అధికారం లేదు, వాళ్ళకి సైన్యం లేదు. వాళ్ళ సైన్యం కూడా ఇక్కడే ఉంది. ఇక రెండవది శ్రీకృష్ణుడేమో ఈ సైన్యాన్ని పంపించకుండా ఆయనేమో నేను ఒక్కడనే వస్తానన్నాడు. అలాగనూ పోయింది. ఇక కాకపోగా ఏమిటంటే వీళ్ళకి అదిగో ద్రుపదుడు ప్రధానమైనటువంటి వాడు, అలాగనే జరాసంధుడు కుమారుడైనటువంటి సహదేవుడు, శిశుపాలుని కుమారుడైనటువంటి దృష్టకేతువు, ఇదిగో వీళ్ళు ప్రధానంగా ఉన్నటువంటి వాడు. అందుకే 7 అక్షౌహిణుల సేన
పాండవులకు కూడింది. అయితే పాండవ పక్షం వైపు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ధర్మం మీద ఉన్నటువంటి ప్రీతితోటి, ధర్మరాజు మీద ఉన్నటువంటి ప్రీతితోటి వచ్చారు. సరే, ఇక్కడ ఒక ముఖ్య విశేషం కూడా దాగి ఉంది. నేను చెప్పుకున్నటువంటి 3 శ్లోకాలు, ఈరోజు చెప్పుకున్నటువంటి ఈ శ్లోకం, అంటే కౌరవుల గురించి చెప్పినటువంటి ఈ శ్లోకం, పాండవుల గురించి చెప్పినటువంటి ఆ 3 శ్లోకాలు ఏమిటి ఇక్కడ విశేషం అని అంటే, 3 శ్లోకాల్లో పాండవ వీరుల గురించి చెప్పాడు, ఒక్క శ్లోకంలో తన పక్షంలో ఉన్నటువంటి వీరుల గురించి చెప్పాడు. ఈ భగవద్గీతలోనే 16వ అధ్యాయం ఉంది. 16వ అధ్యాయం దైవాసుర సంపద్ విభాగ యోగం అని. ఈ దైవాసుర సంపద్ విభాగ యోగంలో దైవీ సంపదను గురించి 3 శ్లోకాల్లో చెప్పారు, ఆసురీ సంపదను గురించి ఒక్క శ్లోకంలో చెప్పారు. అంటే 3 శ్లోకాల్లో దైవీ సంపద, ఒక్క శ్లోకంలో ఆసురీ సంపద. ఇక్కడ 3 శ్లోకాల్లో పాండవ వీరులు, ఒక్క శ్లోకంలో కౌరవ వీరులు. దీన్ని రెండింటినీ కనుక దగ్గరికి చేరిస్తే పాండవులదేమో దైవీ సంపదని, కౌరవులదేమో ఆసురీ సంపదని, ఇది ఒక చమత్కారం. కాబట్టి ఇలా దీంట్లో నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇది ఒక రకమైనటువంటి స్వారస్యం అన్నమాట, ఒక రకమైనటువంటి భావన. ఈ ప్రకారంగా తన సేనలో ఉన్నటువంటి వీరుల్ని పేర్కొన్నటువంటి దుర్యోధనుడు ఇంకా ఆ తర్వాత ఏమంటున్నాడో మనం రేపు చెప్పుకుందాం.